సద్గురు సమర్థ సద్గురు అఖిలాండపడి బ్రహ్మనాయుడు సద్గురు సర్వగురు స్వరూపుడైన ఆ సాయినాథుని మనసా వచ్చ ప్రార్థిస్తూ ఈ యొక్క సాయినాథు యొక్క సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన షిరిడి సాయిబాబా మందిరం నిర్వహణ మార్గం మన నవరాత్రులు 9 రోజులు సందర్భంగా మనం ఈరోజు 3వ రోజు గుంటక వెంకటరెడ్డి గారి యొక్క స్వర్గం నందు సాయినాథుని యొక్క సత్సంగ పూజా భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సాయినాథుని యొక్క సత్సంగ పూజా భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు ఆ గుంటక వెంకటరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క సత్సంగానికి చేసిన సాయిబంధులందరూ కూడా ఆ సాయినాథుడు సర్వకాల సర్వాస్తులందు క్షేమస్థిర ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. సాయినాథుడు సర్వకుడు సర్వదేవత స్వరూపుడు. మనము మన నిజ జీవితంలో అనేక రకమైన కష్టాలు నిజ జీవితంలో అనేక రకమైన కర్మలు చేస్తూ ఉంటాం. నిజ జీవితంలో అనేక రకమైన తప్పులు చేస్తూ ఉంటాం. నిజ జీవితంలో అనేక రకమైన పాపాలు చేస్తూ ఉంటాం. ఇది సహజం. కారణం ఏంటంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మలో అనేక రకమైన కష్టాలు ఉంటాయి, అనేక రకమైన బాధలు ఉంటాయి. మన వృత్తిరీత్యా అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మనకు రకరకాల సామాజిక సాంఘిక సమస్యలతోటి మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసుకుంటాం. అదేవిధంగా ఎన్నో పాపాలు చేసుకుంటాం, ఎన్నో కర్మలు చేసుకుంటాం. అయితే మనం చేసిన కర్మను మనం అనుభవించాలి. అది సహజం, తప్పదు. కాబట్టి మనం మంచి చేస్తే మంచిని అనుభవిస్తాం, చెడు చేస్తే చెడుని అనుభవిస్తాం. ఇది ధర్మ సూక్తి. అంటే ఏ భారతం చెప్పినా, ఏ భాగవతం చెప్పినా, ఏ గ్రంథాలు చెప్పినా చివరికి ఏం చెప్తారంటే మీ కర్మ మీరు అనుభవించాలంటారు. మీ కర్మ అంటే మీరు చేసే మంచిని మీరు అనుభవించాలి, మీరు చేసే చెడుని మీరు అనుభవించాలి. కాబట్టి మనం చేసే ఆ యొక్క కష్ట సుఖాలకు మనమే బాధ్యులము, మన కష్టాలకు మనమే బాధ్యులు, మన సుఖాలకు మనమే బాధ్యులు. అయితే మనము తెలుసో తెలియదు ఎన్నో చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టాలు మనకు ఎలా తప్పుకోవాలి, ఇలాంటి బాధలు ఎలా తప్పుకోవాలి, ఎన్నో చేసినప్పుడు